వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు. హజ్రత్ ఇబ్రహీం ఇస్మాయిల్ల త్యాగాలను స్మరించిన ముస్లింలు. కరీంనగర్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి చొక్కారావుకు కాంగ్రెస్ కార్యకర్తల ఘన నివాళి. నీతివంతమైన రాజకీయాలు చేస్తూ రాజకీయ గురువుగా అనేక అవకాశాలు కల్పించారన్న మంత్రి పొన్నం ప్రభాకర్. పెద్దపల్లి జిల్లాలో ధాన్యం మొక్కజొన్నల కొనుగోలును పరిశీలించిన 4 మంత్రులు. ప్రతిపక్షాలు యాత్రల పేరుతో రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయని విమర్శ. కరీంనగర్లో గాలివానతో నష్టపోయిన వారిని పరామర్శించి భరోసా కల్పించిన కాంగ్రెస్ నాయకులు. ఇల్లు కోల్పోయిన వారికి తగిన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని అంజన్ కుమార్ వెల్లడి. కరీంనగర్లో పోలీసుల ముమ్మరంగా వాహనాల తనిఖీలు. 48 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు. 60 నంబర్ ప్లేట్లు లేని వాహనాల గుర్తింపు. 115 చలానాలు విధింపు. కేరళ మాజీ సీఎం పినరాయి విజయన్పై ఈడీ దాడులను నిరసిస్తూ కరీంనగర్లో సిపిఎం ఆందోళన. రాజకీయ దురుద్దేశంతో ఈడీ దాడులు చేస్తుందని విమర్శ. ఈదుల్ అజ్హా వేడుక సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలను భక్తి శ్రద్ధలతో ముస్లింలు జరుపుకున్నారు. ఉదయం నుంచే ముస్లిం సోదరులతో ప్రార్థనా స్థలాలన్నీ కిటకిటలాడాయి. సామూహిక ప్రార్థనల అనంతరం మత గురువులు అందించే ధర్మ సందేశాలను విన్నారు. కరీంనగర్లోని రేకుర్తి సాలెహ్ నగర్ చింతకుంట వద్ద ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. సాలెహ్ నగర్ ఈద్గా వద్ద సదర్ ఖాజీ మన్ఖబత్ షా ఖాన్ నమాజ్ చేయించగా మత పెద్ద ఈద్గా ఖతీబ్ ముఫ్తీ మొహమ్మద్ ఫియూజ్ మొహీనుద్దీన్ సందేశాన్ని అందించారు. ఈ వేడుకలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలన్నీ వర్క్షాప్ మైదానంలో పార్కింగ్కి ఏర్పాటు చేశారు. SRR కళాశాల నుంచి ఈద్గా వరకు వాహనాలు అనుమతించకుండా పర్యవేక్షించారు. బైపాస్ రోడ్లో అహ్మద్ ఈద్గా, నగరంలోని 1 టౌన్ పురాతన ఈద్గాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినందుకు ముస్లిం సమాజం పక్షాన ముఫ్తీ హియాస్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని పలు మండలాల్లో పండుగ ఈద్ నమాజ్ ఆచరించారు. కొందరు ముస్లిం సోదరులు తమ సమీపేతర స్నేహితులను ఇళ్లకు ఆహ్వానించి సేమియా పాయసం వడ్డించి వారితో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఫ్తీ ఫియూజ్ మొహీనుద్దీన్ మాట్లాడుతూ అలైహి వసలాం హజ్రత్ ఇస్మాయిల్ అలైహి సలాంల త్యాగ నిరతికి గొప్ప చిహ్నమే ఈ బక్రీద్ పండుగని చెప్పారు. అల్లా ప్రియ ప్రవక్తలైన వీరు త్యాగం చేసి 5000 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటి వారి త్యాగ స్మృతికి గుర్తుగా బక్రీద్ పండుగను నిర్వహించుకోవడం నేటికి ఆనవాయితీగా వస్తుందన్నారు. భయపట్టిస్తే భయపడడానికి ముస్లింలు పిరికి వాళ్ళు కాదని, దేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను చట్టానికి లోబడి ఉండి పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాల స్థలం కేటాయించాలని మంత్రులు శ్రీధర్, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లను ఎంపీ అరవింద్ కోరారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రులు శ్రీధర్, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ రాజకీయాలు పక్కన పెట్టి కేంద్రీయ విద్యాలయాలకు తగినంత స్థలం కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం 20 నుంచి 25 ఎకరాలు కేటాయిస్తూ జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి మాత్రం 2 ఎకరాలు కేటాయించడం సరికాదన్నారు. కేంద్రీయ విద్యాలయానికి కనీసం 5 ఎకరాల స్థలం కావాలన్నారు. కానీ జగిత్యాల ఊరవతల 2 ఎకరాలు కేటాయించడం సరికాదన్నారు. స్థలాలకు కేవీ సంఘటన్ ఒప్పుకోలేదని కనీసం 10 ఎకరాల స్థలం ఇప్పించాలని మంత్రులను కోరారు. ముగ్గురు కోసమే చేస్తున్నా. శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్డూరి లక్ష్మణ్ గారు, ముగ్గురు నా సోదరులు, నా ఆప్తులు. శ్రీధర్ అన్న, మీ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి 20 ఎకరాలు మినిమము 25 ఎకరాల దాకా ఇవ్వాలని ఉంది. కేంద్రీయ విద్యాలయము గైడ్ లైను మినిమం 5 ఎకరాలు, 10 ఎకరాలు డిజైరబుల్ అని ఉంది. ఇవి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఇచ్చుకున్నారు. ఏంది నేరెళ్లలోనే లక్ష్మణ్ భాయ్ సాబ్ ధర్మపురి అసెంబ్లీలో 25 ఎకరాలు ఇచ్చిండే. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లాలో పర్యటించి ధాన్యం కొనుగోళ్లు పరిశీలించారు.
పెద్దపల్లి మండలం పెద్ద కల్వలలో వడ్లు మొక్కల కొనుగోలు కేంద్రాలను 4 మంత్రులు సందర్శించి కొనుగోళ్లను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించి రైతులు ఇబ్బంది పడకుండా పకడ్బందీగా కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు యాత్రల పేరుతో రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని మంత్రులు ఆరోపించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అధికంగా వరి పడినప్పటికీ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రైతులకు అన్యాయం జరిగితే మిల్లర్లు, ట్రేడర్లను వదలకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలులో సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ సీజన్లో వరి ఎక్కువగా పండినా కొనుగోలు వేగవంతంగా చేస్తున్నామని తెలిపారు. రైతులకు మేలు జరిగే విధంగా కొనుగోలు చేస్తూ చివరి గింజ వరకు మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతుల ఆధైర్యంతో ఆందోళన చెందవద్దని కోరారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేయని పని ఈ ప్రభుత్వం చేసి చూపిస్తుందని తెలిపారు. ఈ సీజన్లో 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలో పనిచేసే హమాలీ కార్మికులు రైతులకు, ప్రభుత్వానికి సహకరిస్తున్నారని తెలిపారు. ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ ప్రాంతవాసిగా నేను చెప్తా ఉన్నాం, ప్రతి గింజ కొట్టం. వర్షం పడ్డది, రాత్రి పడితే, నిన్ననో మొన్ననో పడితే దాని పరంగా కూడా బాధ్యత వహించి వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరికి చెప్పాడు, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాము, కొని తీర్తామని ఎప్పుడని చెప్పిర్రు. ఆ ప్రభుత్వం చెప్పిర్రు ఎప్పుడైనా? బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక్కటి కూడా రాష్ట్రంలోని ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు ఆశా వర్కర్లు గురువారం ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారని తెలిపారు. దశల వారీగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ఈద్గాల అభివృద్ధికి 7 కోట్ల రూపాయలను కేటాయించామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ధర్మపురిలో ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ముస్లింల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని మంత్రి తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో మసీదులు, ఈద్గాల అభివృద్ధికి 7 కోట్లు కేటాయించినట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి పొందడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ధర్మపురి నియోజకవర్గంలో 10వ తరగతి, ఇంటర్ పూర్తయిన యువతీ యువకుల స్వయం ఉపాధి కోసం 2 లక్షల రుణాలు బ్యాంకు ద్వారా ఇప్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు రుణాలు పొంది స్వయం ఉపాధి పొందాలని మంత్రి అడ్లూరి కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి చొక్కారావు వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వాయిద్యుల అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తదితరులు హాజరై స్వర్గీయ జువ్వాడి చొక్కారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న చొక్కారావు సర్కిల్ వద్ద కార్పొరేషన్ కాంగ్రెస్ నాయకులు వీర దేవేందర్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొని చొక్కారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ జువ్వాడి చొక్కారావు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానేత అని కొనియాడారు. ప్రజాసేవే లక్ష్యంగా ఎంపీగా పనిచేసిన రోజుల్లో వారు ఢిల్లీ వరకు కూడా రైళ్లలో, బస్సుల్లో ప్రయాణిస్తూ నిరాడంబర జీవితం కొనసాగించడంతో పాటు తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఢిల్లీ పెద్దల ముందు గలం విప్పేవారు. వేసిన ప్రణాళికలు నేడు మన కళ్ళ ముందు సాక్ష్యాలుగా కనబడుతున్నాయని తెలిపారు. ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తూ రాజకీయ జీవితాన్ని కొనసాగించిన ఆయన ఆశయాలను నేటితరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎంపీ జువ్వాడి చొక్కారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నిరాడంబరతకు, నిజాయితీకి మారు పేరైనటువంటి చొక్కారావు గారు ఆనాటి రాజకీయాల్లో ఒక వెలిగి ఈ కరీంనగర్ అభివృద్ధితో పాటు ఉమ్మడి రాష్ట్రంలో అనేక మందిని వారి యొక్క అభిమానులుగా చేసుకున్నటువంటి గొప్ప నాయకులు. వారి అడుగుజాడలను నడుస్తూ వారి జీవితాన్ని పాఠ్యాంశంగా తీసుకెళ్తూ ముందుకెళ్తామని
తప్పకుండా వారి యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి. వారి నిరాడంబరమైనటువంటి జీవితం ఈరోజు కాంగ్రెస్ నాయకులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ మంత్రివర్యులు, మాజీ తెలంగాణ బోర్డు అధ్యక్షులు గౌరవ కీర్తిశేషులు జువాడి చొక్కారావు గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి హయాంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ కరీంనగర్ జిల్లాకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. నీతి నిజాయితీ గల మహానాయకుడు జువాడి చొక్కారావు గారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడు ప్రణయ్ వివాహ ఆహ్వాన పత్రికను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు అందజేశారు. వచ్చే నెల 25న హైదరాబాద్లో జరగనున్న వివాహ శుభలేఖను మాజీ ఎంపీ వినోద్ కుమార్ దంపతులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, నాయకులు దేవేందర్ రెడ్డి, సుంకిశాల సంపత్రావు, జక్కుల నాగరాజు, దులం సంపత్లు ఉన్నారు. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల బీభత్సంతో బొమ్మకల్లో ఇల్లు కోల్పోయిన రాజేష్ కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన నష్టంపై ఆరా తీశారు. ధ్వంసమైన ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. గాలివానకు రేకులతో నిర్మించిన ఇంటి పైకప్పు లేచిపోయి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఇంట్లోని ఫ్రిడ్జ్, టీవీ సహా ఇతర సామాగ్రి చెల్లా చెదురైంది. వంట సామాగ్రి వర్షం నీటిలో కొట్టుకుపోయి కుటుంబం ఆర్థికంగా పూర్తిగా నష్టపోయింది. కుటుంబ యజమాని రాజేష్ ప్రైవేటు ఉద్యోగి ఇటీవల రోడ్డు ప్రమాదం, కాలుకు తీవ్ర గాయమై ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆపద వారికి మరింత మనోవేదనకు గురి చేసింది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. అంజన్ కుమార్ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముమ్మర వాహనాల తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీలను పోలీస్ కమిషనర్ సిపి గౌసాలం స్వయంగా పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. స్పెషల్ డ్రైవ్లో 1479 వాహనాలను తనిఖీ చేసి 48 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్ సరిగ్గా లేని 60 వాహనాలను గుర్తించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 115 చలానాలు విధించారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని, తనిఖీలకు నగర ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా సిపి గౌసాలం కోరారు. కరీంనగర్ మార్కెట్ రోడ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా మండిపోతుండటంతో దాహంతో అలమటిస్తున్న ప్రయాణికులు, భక్తులకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ సభ్యులు తెలిపారు. భక్తులు, ప్రయాణికులకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ రహిత కరీంనగర్ అనే నినాదంతో పేపర్ గ్లాసులలో మజ్జిగ పంపిణీ చేశారు. దాదాపు 1500 మందికి పైగా దాహార్తిని తీర్చగా మజ్జిగ సేవించిన వారు ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు గట్టు శ్రీనివాస్, కలికోట శ్రీనివాస్, పెద్ద శ్రీనివాస్, పల్లెర్ల శ్రీనివాస్, పడికంటి శ్రీనివాస్, పైడ శ్రీనివాస్, గాండ్ల శ్రీనివాస్, సామ శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, తొడుపునూరి శ్రీనివాస్, గోనె శ్రీనివాస్, అవధూత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఈ మజ్జిగలతో పాటు మా గట్టు శ్రీనివాస్ గారు మిత్రుడు మున్సిపల్లో శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉన్న ఒక మంచి సందేశం ఇచ్చారు. ఏంటంటే ఈ ప్లాస్టిక్ నివారించడం కోసం పేపర్ ప్లేట్ గ్లాసులతోటే మేము ఈ మజ్జిగ ఇవ్వడం జరిగింది. అంటే మా శ్రీనివాసులు గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి కార్యక్రమాలు చేసినా ప్లాస్టిక్ అనేది వాడకుండా, అంటే పేపర్ ప్లేట్లు కానీ గ్లాసులు కానీ ఏవైనా స్టీలు లేదా పేపర్ గ్లాసులే వాడుతూ మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. ఈ రోజు కూడా దాదాపు 1000 నుంచి 1200 మందికి మేము మధ్య. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 7 ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతులు కల్పిస్తూ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సేవా నియమావళి ప్రకారం జోన్ 3 రాజన్న పరిధిలో ఖరారు చేసిన సీనియారిటీ జాబితా ఆధారంగా పదోన్నతులు కల్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోన్నతి పొందిన అధికారులను పరిపాలనా అవసరాలకు అనుగుణంగా కరీంనగర్ కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట కమిషనరేట్ యూనిట్లకు కేటాయించారు. ఈ పదోన్నతి పొందిన అధికారులు 15 రోజుల్లోగా తమకు కేటాయించిన ప్రాంతాల్లో హాజరు కావాలని సిపి ఆదేశించారు. పదోన్నతి పొందిన అధికారుల పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొత్తపల్లి పిఎస్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న మొగ్రం సుధాకర్, కరీంనగర్ 3 టౌన్ పిఎస్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న మురహరి యాదగిరి మరియు చిగురుమామిడి పిఎస్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న వీర తిరుపతిలకు ఎస్ఐలుగా పదోన్నతులు లభించగా వీరు ముగ్గురిని కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోనే కేటాయించడం జరిగింది. అలాగే కరీంనగర్ 1 టౌన్
పిఎస్ఏఎస్ఐ మహమ్మద్ నజీముద్దీన్ కరీంనగర్ 3 టౌన్, పిఎస్ఏఎస్ఐ సయ్యద్ అబ్దుల్ రజాక్ మరియు గంగాధర్, పిఎస్ఏఎస్ఐ మొగలి మల్లేశంలకు ఎస్ఏలుగా పదోన్నతి కల్పిస్తూ వారిని రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించారు. పదోన్నతి పొందిన ఎస్ఏలు జిల్లా పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సురేందర్ ఆధ్వర్యంలో సిపి గౌస్ ఆలంను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. సిపి వారికి అభినందనలు తెలియజేస్తూ నూతన బాధ్యతలతో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. వరి ధాన్యం చివరి గింజ వరకు కొంటామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్ మండలం నగ్నూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి అక్కడి నుండి అధికారులతో మాట్లాడి ప్రత్యేక గోదాంలను కేటాయించే విధంగా సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులతో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని తెలిపారు. ఎవరు ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, వారంలోగా సెంటర్ ఎత్తివేస్తామని, అకాల వర్షాలు పడ్డా రైతులు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. వాహనాల కొరత, హమాలీల కొరత వల్ల అక్కడికక్కడ కొంత ఇబ్బంది ఏర్పడిందని, అయినప్పటికీ రైతుకు ఎటువంటి నష్టం కలగనీయమని నరేందర్ రెడ్డి అన్నారు. బక్రీద్ సందర్భంగా సిరిసిల్లలో ముస్లింలు వినూత్న డిమాండ్ చేశారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి విన్నవించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నమాజ్ చేశారు. సిరిసిల్లాలో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. ముస్లిం మత పెద్దలు దేశంలో ఆవుల పేరిట జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఎవరూ ఆవును బలి ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. జాతీయ పక్షి నెమలి మాదిరిగా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వాన్ని ముస్లిం పెద్దలు కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి చొక్కారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఘన నివాళులు అర్పించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్ తదితరులు హాజరై స్వర్గీయ జువ్వాడి చొక్కారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న చొక్కారావు సర్కిల్ వద్ద కార్పొరేషన్ కాంగ్రెస్ నాయకులు వీర దేవేందర్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొని చొక్కారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ జువ్వాడి చొక్కారావు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానేత అని కొనియాడారు. ప్రజాసేవే లక్ష్యంగా ఎంపీగా పనిచేసిన రోజుల్లో వారు ఢిల్లీ వరకు కూడా రైళ్లలో, బస్సుల్లో ప్రయాణిస్తూ నిరాడంబర జీవితం కొనసాగించడంతో పాటు తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఢిల్లీ పెద్దల ముందు గలం విప్పేవారు. వేసిన ప్రణాళికలు నేడు మన కళ్ళ ముందు సాక్ష్యాలుగా కనబడుతున్నాయని తెలిపారు. ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తూ రాజకీయ జీవితాన్ని కొనసాగించిన ఆయన ఆశయాలను నేటితరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎంపీ జువ్వాడి చొక్కారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నిరాడంబరతకు, నిజాయితీకి మారుపేరైనటువంటి చొక్కారావు గారు ఆనాటి రాజకీయాల్లో ఒక వెలిగి ఈ కరీంనగర్ అభివృద్ధితో పాటు ఉమ్మడి రాష్ట్రంలో అనేక మందిని వారి యొక్క అభిమానులుగా చేసుకున్నటువంటి గొప్ప నాయకులు. వారి అడుగుజాడలను నడుస్తూ వారి జీవితాన్ని మరి పాఠ్యాంశంగా ముందుకెళ్తామని, తప్పకుండా వారి యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి. వారి నిరాడంబరమైనటువంటి జీవితం. ఈరోజు కాంగ్రెస్ నాయకులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ మంత్రివర్యులు, మాజీ తెలంగాణ బోర్డు అధ్యక్షులు, గౌరవ కీర్తిశేషులు జువ్వాడి చొక్కారావు గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి హయాంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ కరీంనగర్ జిల్లాకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. నీతి నిజాయితీ గల మహానాయకుడు జువ్వాడి చొక్కారావు గారు. బక్రీద్ పండుగ సందర్భంగా సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచే ఓ దర్గాను ఉర్సు ఉత్సవాలకు ముస్తాబైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ సయ్యద్ అంకుషావలి దర్గా ముస్లిం పుణ్యక్షేత్రాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దర్గా. 100 ఏళ్ల క్రితం నుండి కులమతాలకు అతీతంగా ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. బక్రీద్ పండుగ సందర్భంగా నేటి నుండి 3 రోజుల పాటు జరిగే ఈ ఉర్సు ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు. ప్రజల భక్తి విశ్వాసాలకు చారిత్రక చిహ్నంగా నిలిచిన ఈ దర్గాపై భక్తులకు ఎనలేని విశ్వాసం ఉంది. ఈ ఉర్సు ఉత్సవాలకు ముస్లింలే కాకుండా ఇతర మతస్థులు కూడా భారీగా పాల్గొంటారు. భక్తులు కోరిన కోరికలు తీరుతుండడంతో భారీగా మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా సకల సౌకర్యాలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.
కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడులను నిరసిస్తూ కరీంనగర్ సిపిఎం కార్యకర్తలు ఆందోళనకు దిగి కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ చౌక్లో సిపిఎం నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వ వైఖరి ఈడీ తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, భీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, సుంకర సంపత్, ఎడ్ల రమేష్ పాల్గొని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించకుండా బీజేపీ మోడీ ప్రభుత్వం తమ జేబు సంస్థలుగా వాడుకుంటూ ప్రతిపక్ష నాయకులపై దాడులు కొనసాగిస్తుందని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను వేటాడేందుకు కేంద్ర ఏజెన్సీలను బీజేపీ తమ సొంత జేబు సంస్థలుగా వాడుకుంటుందన్నారు. కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ, ఐటీ, ఎలక్షన్ కమిషన్ను బీజేపీ దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతులను అణచివేస్తుందన్నారు. అంబానీ, ఆదాని ఇళ్లలో, ఆఫీసుల్లో సోదాలు చేస్తే వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమ సొమ్ము దొరకదా అని ప్రశ్నించారు. మనీ లాండరింగ్ అంటూ నిరాధార ఆరోపణలతో విజయన్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసిందన్నారు. దేశంలో ప్రశ్నించే వ్యక్తుల టార్గెట్గా బీజేపీ పాలన కొనసాగుతుందన్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి సిపిఎం నేతలపై ఒక్క కేసు కూడా లేదని, సిపిఎం విలువలతో కూడిన పార్టీ అన్నారు. కార్పొరేట్ సంస్థల నుంచి ఇతర పార్టీల మాదిరిగా ఎన్నికల బాండ్లు సేకరించలేదన్నారు. మొన్నటి వరకు ఎన్నికల్లో విజయన్పై, ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలు చేస్తూ ప్రచారాస్త్రంగా వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని గుర్తు చేశారని, ఈ కేసులో విజయన్కు ఎలాంటి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు లేవని న్యాయస్థానాలు సైతం తేల్చి చెప్పారన్నారు. ఆయన సిపిఎం శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా తాజాగా దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. సంస్థలను బీజేపీ ప్రభుత్వం తమ జేబు సంస్థలుగా వాడుకుంటుంది అనడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కేజ్రీవాల్ ఉదాంతమే కావచ్చు, సిసోడియా ఉదాంతమే కావచ్చు, ప్రొఫెసర్ సాయిబాబా ఉదాంతమే కావచ్చు. ఇట్లా చూసుకుంటూ పోతే ప్రశ్నించే గొంతులను మొత్తం కూడా జైల్లో నిర్బంధించడం, ప్రతిపక్ష పార్టీలను నిర్బంధించడం, ఈడీలు, సిబిఐలు, ఎలక్షన్ కమిషన్ చేత అణచివేయడం జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి దాడులు కాంగ్రెసు, బీజేపీ. కరీంనగర్లో తులసి జిరాక్స్ ఆన్లైన్ సెంటర్లోని సెంటర్ నిర్వాహకుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో తులసి జిరాక్స్ ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. జిరాక్స్ సెంటర్లోని ఉరి వేసుకుని బలవన్ మరణానికి పాల్పడడం కలకలం సృష్టిస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ టూటౌన్ పోలీసులు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సంఘటన స్థలాన్ని టూటౌన్ సీఐ సృజన్ రెడ్డి సందర్శించి యువకుడు సురేష్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్ ఆయన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ చీఫ్ కవిత సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అది తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు మాజీ మంత్రి బోడ జనార్దన్తో పాటు ఆయన అనుచరులు టీఆర్ఎస్లో చేరారు. గురువారం బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో వారికి కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న బోడ జనార్దన్ చేరికతో టీఆర్ఎస్కు మరింత బలం చేకూరిందన్నారు. చిన్న వయసులోనే కార్మిక శాఖ మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్గా పనిచేసిన జనార్దన్ సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికుల కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆయన హోదాకు తగిన విధంగా పార్టీలో ప్రాధాన్యం ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి, ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తూ కర్కశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించేందుకు ఏర్పడిందే తెలంగాణ రక్షణ సేన అని కవిత అన్నారు. సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళికను తయారు చేస్తున్నామని, త్వరలోనే ఆ ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు. ఇందుకోసం చాలా సీరియస్గా కసరత్తు చేస్తున్నామన్నారు. తాము తీసుకురాబోయే ప్రణాళిక తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని కవిత చెప్పారు. తమ పార్టీ సమాజ స్థాపన కోసం ఏర్పడిందని, తాము ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మారుతామన్నారు. ప్రశ్నించడం, పోరాటం, పరిష్కరించడం అనే విధానంతో తాము ముందుకు వెళ్తున్నామని కవిత చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు. హజ్రత్ ఇబ్రహీం, ఇస్మాయిల్ల త్యాగాలను స్మరించిన ముస్లింలు. కరీంనగర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి చొక్కారావుకు కాంగ్రెస్ కార్యకర్తల ఘన నివాళి. నీతివంతమైన రాజకీయాలు చేస్తూ రాజకీయ గురువుగా అనేక అవకాశాలు కల్పించారన్న మంత్రి పొన్నం ప్రభాకర్. పెద్దపల్లి జిల్లాలో ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలును పరిశీలించిన 4 మంత్రులు. ప్రతిపక్షాలు యాత్రల పేరుతో రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయని విమర్శ. కరీంనగర్లో గాలివానతో నష్టపోయిన వారిని పరామర్శించి భరోసా కల్పించిన కాంగ్రెస్ నాయకులు.
ఇల్లు కోల్పోయిన వారికి తగిన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని అంజన్ కుమార్ వెల్లడి. కరీంనగర్లో పోలీసుల ముమ్మరంగా వాహనాల తనిఖీలు. 48 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు. 60 నంబర్ ప్లేట్లు లేని వాహనాల గుర్తింపు. 115 చలానాలు విధింపు. కేరళ మాజీ సీఎం పినరాయి విజయన్పై ఈడీ దాడులను నిరసిస్తూ కరీంనగర్లో సిపిఎం ఆందోళన. రాజకీయ దురుద్దేశంతో ఈడీ దాడులు చేస్తుందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.